రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయాలి? పరిపాలన చేయాలి, పబ్లిక్ మంచి చెడ్డలు అరుచుకోవాలి, పెట్టుబడులు తేవాలి, పథకాలు, ప్రారంభోత్సవాలు, స్కీమ్ల గురించి మాట్లాడాలి. కానీ మన సర్కారు వాళ్ళు మాత్రం దేని గురించి మాట్లాడుతున్నారో చూడుండ్రి. లగ్గాలు చెప్పించే పంతులు కూడా ఇన్ని మాటల లగ్గాల గురించి మాట్లాడతాడో లేడో గాని కాంగ్రెస్ వాళ్ళు నోరెరిస్తే పెళ్లిళ్ళు పొలగాండ్ల ముచ్చటే చెప్తున్నారు. దావోస్ల కాయిదాలు మార్చుకున్నంత మాత్రాన ఫాయిదా ఉండదని అందరు అనుకుంటుండ్రు కదా. దాని మీద మంత్రి శ్రీధర్ బాబు సార్ ఏమన్నాడో చూడుండ్రు. పాజిటివ్ దృక్పథంతో పోవాలి. పెట్టుబడులు ఇవాళ వచ్చినాయి, ఎంఓయూకే సంబంధమైందని నిశ్చయమైంది. పెళ్లి ఎంతమంది పిల్లలు పుడతారని అడిగితే ఏమైనా లాభం ఉంటుందా? అవు సారు, నిజమే. పెళ్లి కాగానే ఎంతమంది పిల్లలు పుడతారని అడుగుడు కరెక్ట్ కాదు. కానీ పోయినేడు పూలు పండ్లు రాసుకొని లగ్న పత్రికలు రాసుకొని వస్తుంది కదా, ఆ లగ్గం అక్కడనే ఆగిపోయే. మళ్ళా ఈ ఏడు కూడా పోయి లగ్న పత్రికలు రాయించుకొని వచ్చిండ్రు. మరి ఈ పెళ్లన్నా అవుతుందా లేకపోతే ఆగిపోతుందా అని అనుమానం వస్తుంది కదా. కానీ ఈ ముచ్చట రేవంతం సార్ అడుగుడే మంచిగుంటది. ఎందుకంటే ఆ సారే కదా ఈ లగ్గం పత్రికల ముచ్చట చెప్పింది. ముందుకుంటాయని పెళ్లి సూపులు అయిపోయినాయి, లగ్గపత్రిక రాసుకున్నాం వాళ్ళు మేము, ఇంకా మిగతా కార్యక్రమాలని ముందునే. ఇప్పుడే కాదు అప్పట్లో కూడా ఇదే మాట అన్నాడు మన రేవంతం సారు. కండలు తిరిగే ఉండొచ్చు, 6 అడుగుల ఉండొచ్చు, పెళ్లి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలడా? అవు, మీరు చెప్పింది కూడా నిజమే సారు. ఒక్క రోజులో పిల్లలు పుట్టారు కదా. కానీ ఏడాది దాటినాక కూడా పిల్లలు పుట్టకపోతే, లగ్గాలు పెట్టుకున్నాక పెళ్లి ఊకుగా ఆగిపోతే సుచిటోళ్ళు ఏమనుకుంటారు సారు? పిల్లగానికి ఏదో లోపం ఉన్నట్టున్నదని ఊర్లలో అమ్మలక్కలు మాట్లాడుకోరా? అప్పుడు మీ పరువు మన రాష్ట్రం పరువు ఏం కావాలి సారు? అందుకే జరగి పెండిల పేరే డైలాగులు బంద్ పెట్టి పనికొచ్చే మాటలు మాట్లాడమని పబ్లిక్ సలహా ఇస్తున్నారు.